నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఇప్పటికే ప్రచారాన్ని తెలంగాణలో హోరెత్తించింది। ఈ నేపథ్యంలో కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ తన లోక్సభ సెగ్మెంట్ మొత్తం కూడా యాత్ర చేస్తున్న విషయం మనకు తెలిసిందే। తొలి విడత యాత్ర జరిగిన తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకొని రెండో విడత యాత్రను ప్రారంభించారు। ఈ నేపథ్యంలో హుస్నాబాద్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది। బండి యాత్రను అడ్డుగించారు కాంగ్రెస్ యత్నం చేసింది। బీజేపీ వాహనాలపై రాళ్లు దాడి చేసింది। కమలం పార్టీ ఫ్లెక్సీలను చించివేసిందట। రెండు పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొంది। పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి। ఆందోళనకారులపై పోలీసులు లాఠీ చార్జ్ చేసినట్టుగా తెలుస్తోంది। ఒకసారి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ చూస్తే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది। బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రపై కాంగ్రెస్ శ్రేణులు రాళ్ల దాడి చేశారు। మంత్రి హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ పై బండి సంజయ్ కించపరిచే వ్యాఖ్యలు చేశారని అధికార పార్టీ క్యాడర్ బగ్గుమంది। ఇవాళ హుస్నాబాద్ మండలం బొమ్మనపల్లి రాములపల్లిలో బండి సంజయ్ యాత్రను అడ్డుకునేందుకు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు। బీజేపీ శ్రేణులు సైతం వారిని ప్రతిఘటించారు। ఈ క్రమంలో బీజేపీ ఫ్లెక్సీలను చించివేశారు। ప్రజాహిత యాత్రపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు విసిరారు। దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది। వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఇరు వర్గాలను కట్టడి చేసేందుకు యత్నించారు। రెండు పార్టీల శ్రేణులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు। ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి। వారిని ఆసుపత్రికి తరలించారు। అనంతరం బండి సంజయ్ యాత్ర ప్రారంభించారు। భారీ పోలీస్ భద్రత నడుమ యాత్ర కొనసాగుతోంది। అసలు ఎందుకు ఈ వివాదం వచ్చింది అనేది ఒకసారి మాట్లాడుకోవాల్సి వస్తే గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అలాగే పొన్నం ప్రభాకర్ అయోధ్య రామలల్ల విగ్రహానికి సంబంధించి మాట్లాడిన వ్యాఖ్యల నేపథ్యంలో బండి సంజయ్ ఇక్కడే అయోధ్య రామ మందిరం ఉంది అని చెప్పడానికి వాస్తవాలను అడుగుతున్నారు। తల్లి గర్భం నుంచి వచ్చిన బిడ్డ కూడా నర్సు చెప్తే తప్ప ఈ బిడ్డ తమ బిడ్డే అనేది తల్లికి తెలియదు। ఇలా చెప్పిన వాళ్ళమే మేము దీని మీద ఎందుకు రాజ్యాంతం చేస్తున్నారు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు। ఈ నేపథ్యంలో హుస్నాబాద్లో యాత్ర అడుగు పెట్టగానే కాంగ్రెస్ శ్రేణులు కించపరిచే విధంగా పొన్నం ప్రభాకర్ విషయంలో బండి సంజయ్ మాట్లాడాడు అంటూ రాళ్ల దాడి చేశారు। ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే పశ్చిమ బెంగాల్లోనే అనుకున్నాం, మన తెలంగాణలో కూడా రాళ్లు దొరుకుతున్నాయి। ఉద్యమం అనగానే రాళ్ల దాడి అనేది ఎక్కడ సంస్కృతి, ఎవరు నేర్పిన సంస్కృతి? నిజంగానే కూడా బండి సంజయ్ పొన్నం ప్రభాకర్ని కించపరిచేలా అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసి ఉంటే దానికి లీగల్గా పొన్నం ప్రభాకర్ ప్రొసీడ్ అవ్వచ్చు, లేదా అభ్యంతరకరంగా శాంతియుతంగా ఒక ధర్నా చేయొచ్చు। కానీ వాహనాల మీద రాళ్ళు విసిరేయడం, రాళ్లతో దాడి చేయడం ఏ సంస్కృతి? అసలు ఈ రాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఎక్కడ కూడా రాళ్ల దాడి అంటే ఎక్కడైనా ఉద్యమం జరిగితే ఎక్కడైనా ఏదైనా జరిగితే ఎమ్మటే ఇసురుగొట్టాలని రాళ్ళు కుప్పలు చేసి పెట్టుకున్నారా అనే ఒక వాదన కూడా తెరపైకి వస్తోంది। ఇక్కడ దీనికి సంబంధించి మరికొన్ని అంశాలని మనం మాట్లాడుకోవాల్సి వస్తే చాలా క్లియర్గా పోలీసులు లాఠీ చార్జ్ చేపట్టే వరకు కూడా ఇరువైపు కార్యకర్తలు ఏమాత్రం కూడా తగ్గలేదు, ఫ్లెక్సీలను చించేశారు। నిజంగా కూడా ఆ రాయి తగలరాని చోట ఎవరికైనా వ్యక్తికి తగులుంటే, ఏదైనా ప్రాణానికి హాని జరిగి ఉంటే దీనికి బాధ్యత ఎవరు తీసుకునేవాళ్ళు? ఇదేం సంస్కృతి? ఒకప్పుడు ఇలానే యాత్రలు చేస్తూ వస్తుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ శ్రేణులు ఏదో ఒక కారణాలను ఎత్తుక్కొని అడ్డుపడే వాళ్ళని చూసాం। మళ్ళీ అదే సంస్కృతి తెలంగాణలో 2 నెలలు కాకుండానే రిపీట్ అయిందా అంటూ బీజేపీ కార్యకర్తలు ఈరోజు ప్రశ్నిస్తున్నారు। దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఈ విషయంలో బండి సంజయ్ ఏం మాట్లాడారు, పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడారు అనేది కూడా వార్తాపత్రికలో క్లియర్గా వచ్చింది। అడ్డుకోవాలని చూస్తే ఖబర్దార్, కాంగ్రెస్ శ్రేణుల తీరుపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు। తాను ఎవరిని కించపరిచేలా మాట్లాడలేదని స్పష్టం చేశారు। తాను తప్పుగా మాట్లాడినట్లు భావిస్తే కేసు పెట్టి లీగల్గా చర్యలు తీసుకోవచ్చునని వెల్లడించారు। ప్రజాహిత యాత్రను అడ్డుకోవాలని చూస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు। ప్రజాహిత యాత్ర ఫ్లెక్సీలను కాంగ్రెస్ నాయకులు చింపేస్తున్నారంటూ మండిపడ్డారు। పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు, పోలీస్ కమిషనరేట్కి వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు। ఇందాక మనం చెప్పుకుంటున్నట్టుగానే ఎవరికైనా సరే ఎవరైనా అభ్యంతరకర మాటలు మాట్లాడితే, ఇప్పుడు చూసాం దీపా దాస్ మున్షి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ విషయంలో నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను పేర్లతో సహా చెప్పకుంటే అని మాట్లాడారు। లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు, దానికి చట్టాలు ఉన్నాయి। ఎదుటి వాళ్ళ మనోభావాలను కించపరిచేలా మాట్లాడే హక్కు ఎవరికీ లేదు। ఒకవేళ బండి సంజయ్ అలా మాట్లాడాడు అని పొన్నం ప్రభాకర్ అనుకుంటే, పొన్నం ప్రభాకర్ ఒక మంత్రి స్టేజ్లో ఉన్నారు, లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు। లీగల్గా ప్రొసీడ్ అయ్యి దానికి సంబంధించి బండి సంజయ్ మీద చర్యలు తీసుకోవచ్చు। కానీ మరి ఇలా దాడులు రాళ్ల దాడి చేయమంటామో, ఫ్లెక్సీలు చించేయమంటామో, యాత్రను అడ్డుకోమంటామో ఎవరు చెప్తే ఎవరు చేశారు, ఎక్కడి సంస్కృతి ఇది అని బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు।
అండ్ దీనికి సంబంధించి పొన్నం ప్రభాకర్ కూడా కౌంటర్ ఇచ్చాడు. బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఎంపీ రాజకీయ డ్రామాలకు తెరలేపారని మండిపడ్డారు. శ్రీరాముని పేరు మీద ఓట్లు అడగడం కాదు, మీరు నిజంగా ఏం చేశారో నియోజకవర్గ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. యాక్చువల్లీ ఇక్కడ శ్రీరాముని పేరు మీద బీజేపీ ఓట్లు అడుగుతుందో లేదో తెలియదు, కానీ శ్రీరాముని బీజేపీకి ఆపాదించి మాట్లాడింది మాత్రం కాంగ్రెస్ ప్రధాన అధ్యక్షుడు, ప్రధానమంత్రి లాంటి అభ్యర్థి అనుకునే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేనే. ప్రతిక్షణం అయోధ్య రామ్లల్లా ఆలయాన్ని, శ్రీరాముణ్ణి బీజేపీకి ఆపాదిస్తూ బీజేపీ మేనిఫెస్టోని, బీజేపీ దానికోసం చేసిందని, బీజేపీ దాన్ని ప్రాపగండాగా వాడుకోవాలని చూస్తుందని పదే పదే గుర్తు చేస్తూ వచ్చింది కాంగ్రెస్ వాళ్ళే. నిజంగా కూడా ఈరోజు రాముల వారి పేరుతోటి ఒక్క ఓటు బీజేపీకి పడ్డదన్నా కూడా ఆ పుణ్యం మొత్తం కాంగ్రెస్ వాళ్ళదే. ఆ విషయం మర్చిపోతున్నారు పొన్నం ప్రభాకర్ గారు. తన యాత్రకు ప్రచారం రావాలని కాంగ్రెస్ అడ్డుకుంటుందని కొత్త డ్రామాలకు తెరలేపారని ఆరోపించారు. తన యాత్రకు అడ్డు తగులుతుందని డ్రామా అయితే చిరిగిన ఫ్లెక్సీలు, తగిలిన రాళ్లు, గాయపడ్డ కార్యకర్తలు, జరిగిన సంఘటనలు కనబడుతున్నాక కూడా అడ్డుపడుతున్నారు అని చెప్తే వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు కాదా? అడ్డుపడ్డ వాళ్ళు ఎవరు? నిజంగా అడ్డుపడ్డ వాళ్ళది కాంగ్రెస్ కార్యకర్తలు కాకపోతే ఆ విషయాన్ని కూడా పొన్నం ప్రభాకర్ చెప్పాలి. ఎందుకు అనంటే ఇక్కడ బండి మాట్లాడింది తప్ప, పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు తప్ప, ఇది ఇద్దరు రాజకీయ నాయకులకు సంబంధించింది. ఎన్నికల ప్రచారం మొదలైంది అంటే ఒక నాయకుడు ఇంకో నాయకుడిని, ఒక పార్టీ ఇంకో పార్టీ దూషించుకోవడం కామన్. అలా అంటే రేవంత్ రెడ్డి స్టేజ్ ఎక్కిండు అంటే కేటీఆర్ని, కేసీఆర్ని, ఫ్యామిలీని ఏ రేంజ్న తొక్కి నారదీస్తా అనేదాకా మాట్లాడతారు. అది రాజకీయ నాయకులు పరస్పరం చేసుకునే మాటల యుద్ధం. అది అక్కడి దాకే ఉండాలి. అక్కడి దాకే ఉంటే ఒకవేళ ఎదురు వాళ్ళ మనోభావాలను, ఎదుటి వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడితే దానికి చట్టం ఉంది, చట్టపరంగా వెళ్ళాలి. ఒక్కసారి ఊహించుకుంటేనే భయంగా ఉంది. రాళ్ల దాడి అంటే ఏముంది? తల మీద తగలరాని చోట తగిలితే ఒక ప్రాణం పోతే ఎవరు బాధ్యత వహిస్తారు? అయినా తెలంగాణలో ఈ ఏరియా అని ఎవడబ్బాయినా సొమ్మ, ఎవరైనా ఎక్కడైనా తిరగొచ్చు. ఎందుకు? ఏం జరుగుతోంది అసలు? మళ్ళీ మొదలైందా? ఎన్నికలు వస్తున్నాయంటే భయమవుతుంది తెలంగాణ ప్రజలకు. ఎక్కడ ఏ గొడవలు జరుగుతాయి, ఎక్కడ ఏమవుతాయి? ఒకప్పుడు విష సంస్కృతి తెలంగాణలో లేనే లేదు. ఎందుకు ఈ విష సంస్కృతి తెలంగాణలోకి వస్తోంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. పోలీసులు లాఠీ చార్జీలు చేసి చెదరగొట్టి ఎక్కడికక్కడికి చేసేదాకా కూడా రాళ్ళు తీసుకొని వచ్చి దాడి చేయడానికి ఎక్కడక్కడ దగ్గరలో ఏమన్నా ఇల్లు కడుతూ చిన్న చిన్న కాంక్రీట్ రాళ్ళు ఉన్నాయా? లేకపోతే ఈ విషయంలో పోలీసులు కూడా గట్టిగా ఎంక్వైరీ చేయాలి. రాళ్ళు ఎక్కడ పోగు చేసుకొని పెట్టుకుంటారు? అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా, అది బీఆర్ఎస్ఏ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెసే కావచ్చు, రాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి పోగు చేసి పెట్టుకుంటున్నారు అంటే వీళ్ళ అర్థం ఏంటి? రాబోయే రోజుల్లో ఎలాంటి విధ్వంసాలకైనా మేము సిద్ధం అనే ఒక సందేశాన్ని ఇస్తున్నారా? చూసాం ఇలాంటి చిన్న చిన్న గొడవలకే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని, ఇలాంటి చిన్న చిన్న ఉద్రిక్తతలకే హాస్పిటల్ పాలయ్యి అనారోగ్యం పాలైన వాళ్ళని. అర్థం కావట్లేదా? మంత్రి పొన్నం ప్రభాకర్పై బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి నేనేం చేశానో ప్రజలకు వివరిస్తూ ఎన్నికల్లోకి వెళ్తున్నా. కేంద్రం ఎన్ని నిధులిచ్చిందో, మోడీ ఏం చేశారో చెప్తున్నా. రాముడు అయోధ్యలో పుట్టారనడానికి ఆధారాలు ఏమిటి అని కించపరిచే వారిని ప్రశ్నిస్తూ జనంలోకి వెళ్తున్నా. మీకు దమ్ముంటే ఇదే మీ విధానాలతో, మీ నినాదాలతో ఎన్నికల్లోకి వెళ్ళండి. కరీంనగర్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా. కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే నువ్వు మంత్రి పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు. దీనికి సంబంధించి అయోధ్యలోనే రాముడు పుట్టాడు అనే ఆధారాలు ఏమిటి అనే వారిని కించపరుస్తూ మాట్లాడిన వారిని ప్రశ్నిస్తూ నేను జనాల్లోకి వెళ్తున్నా. ఈ నేపథ్యంలో మీకు దమ్ముంటే మోదీ ఏం చేశారు, బీజేపీ ఏం చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, పార్లమెంట్ సెగ్మెంట్కి నేనేం చేశాను అనేది నేను చెప్పుకుంటూ వెళ్తా. కాంగ్రెస్ ఏం చేసింది, సోనియా గాంధీ ఏం చేసింది, రాహుల్ గాంధీ ఏం చేసిండ్రు, మీరేం చేసిండ్రు అనేది చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్ళండి. ఒకవేళ రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో నేను ఓడిపోతే, అంటే బండి సంజయ్ ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాలకు దూరమై రాజకీయ సన్యాసం తీర్చుకుంటా. అదే కనుక మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతే నీ మంత్రి పదవికి రాజీనామా చేసి నువ్వు కూడా రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటావా అని ఒక సవాల్ విసిరారు. ఈ సవాల్కి మరి పొన్నం ఏమని సమాధానం చెప్తారో వేచి చూడాలి. సమాధానాలు పక్కన పెడితే కార్యకర్తలకు, ముఖ్యంగా కార్యకర్తలకు మాత్రమే ఒక చిన్న విన్నపం ఏంటంటే, మీరు ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు
మీ ఇంట్లో మీకోసం ఎదురు చూసే అమ్మ, నాన్న, అక్క, చెల్లి, పెళ్ళాం, పిల్లలు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు రాళ్ళు తీసుకొని కొడితే రేపు మీరు కొట్టినోడు మిమ్మల్ని గుర్తుపెట్టుకోడా? పోనీ రాళ్ళు తీసుకొని ఎక్కువ కొట్టిన కార్యకర్తను ఏమన్నా నెత్తి మీద కూర్చోబెట్టుకుంటాడా? ఒక్కసారి ఏ పార్టీ విషయంలో అయినా గుర్తుపెట్టుకోండి, ఏ పార్టీ విషయంలోనైనా గుర్తుపెట్టుకోండి, మీరు మీ పార్టీ కోసం పనిచేసే చిత్తశుద్ధి కలిగిన కార్యకర్తలైతే మీ పార్టీ పరువు తీయరు. పలానా కాంగ్రెస్ కార్యకర్త రాళ్ళు తీసుకొని కొట్టిండట, అప్పుడు బీఆర్ఎస్ కార్యకర్త కొడితే వీళ్ళే కదా అన్నది, వీళ్ళకి ఏంద్రా తేడా అని మాట్లాడిందంటే మీ పార్టీ పరువు తీయడానికి మీరే కారణమవుతారు. ఉదాహరణకి మీ పక్కింటి ఆయన, అరే రావులు నీ కొడుకేంది, పని పాట లేదా, ఉద్యోగం సద్యోగం లేదా, ఏందో పార్టీలను పోయి రాళ్ళు తీసుకొని గాలని కొడతాడట, ఇంకా ఫ్లెక్సీలు దించుతాడట అని కొంచెం దారిలో పెట్టరాదు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి పెంచి పెద్ద చేసిన మీ తల్లిదండ్రులు తల వంచుకోవాల్సి వస్తుంది. నువ్వు నీ కుటుంబం కోసం కష్టపడ్డా పడకపోయినా, నీ తల్లిదండ్రులకు ఏం చేసినా చేయకపోయినా వాళ్ళ పరువు తీసే పనులు మాత్రం చేయకండి. నిజంగా మీ నాయకుడిని కించపరిచేలాగా ఎవరైనా మాట్లాడారనిపిస్తే మీకు కూడా ఉంది ఆ హక్కు. మా నాయకుడిని కించపరిచేలాగా మాట్లాడారు, ఇగో ఈ వ్యాఖ్యలు, దీని మీద మేము ఖండిస్తున్నాం, పలానా కేసు పెట్టండి అని వెళ్ళి పెట్టండి, చట్టపరంగా ఎదుర్కోండి. రాజకీయాలంటే రాళ్ళు తీసుకొని కొట్టడం, కార్యకర్తలు అంటే ఫ్లెక్సీలు జించేయడం, పోలీసులు అడ్డుపడుతున్నా కూడా ఆగకుండా ఒకరినొకరు నెట్టేసుకోవడం, లాఠీ చార్జ్ తీసుకొచ్చే విధంగా చేయడం, ఇదే తెలంగాణ యువత. మొన్న బీఆర్ఎస్, ఇవాళ కాంగ్రెస్, రేపు ఇంకొకటి అనే పరిస్థితిని తెలంగాణలో తీసుకురాకండి. ఇది చూస్తుంటే ఎన్నికలు అయిపోయేలోపు ఏం జరుగుతుందో అనే టెన్షన్ మస్తు. పాపం అక్కడ హుస్నాబాద్ వ్యాప్తంగా కాదు, తల్లిదండ్రుల గుండెల్లో ఒకసారి వాళ్ళని ఆలోచిస్తే మస్తు బాధ అనిపిస్తుంది. రైట్, మరి పొన్నం ప్రభాకర్ బండి సంజయ్ వేసిన సవాల్కి స్వీకరిస్తారా, ఒప్పుకుంటారా? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతే తను మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను అని చూడాలి. దీనికి సంబంధించి పొన్నం ప్రభాకర్ ఎలా స్పందిస్తారు అనేది. ఎందుకంటే అయోధ్య రామ మందిరానికి సంబంధించి బండి సంజయ్ మాట్లాడిన వ్యాఖ్యలకు వెంటనే స్పందించిన పొన్నం ప్రభాకర్ ఈ వ్యాఖ్యలకు కూడా వెంటనే స్పందించి ఎలాంటి సమాధానం చెప్తారు? ఈ సవాల్ రేపు ఎన్నికల్లో ఎవరిని గెలిపిస్తుంది, గెలిపించిన తర్వాత ఎవరు రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటారు అనేది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.